హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి బీరకాయ. మీరు కనుక ఇలా చేశారంటే ప్రతిసారి ఇలాగే చేయాలని అనుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోకి లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బీరకాయలు ఫ్రెష్గా కడిగి ఈ విధంగా పీల్ తీసేసి చేదుగా ఉన్నాయో చెక్ చేసుకొని ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. మనం స్టఫ్ నింపదలిగి ఈ విధంగా బీరకాయలన్నీ ఇదే విధంగా సైజులో కట్ చేసేస్తే పక్కనైతే పెట్టేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ప్రతిసారి మనం ఇలాగే చేయాలని అనుకుంటాము, అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్షిక్కడలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక పెద్ద ఆనియన్, ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ 2 ఇలాయచీ, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1/2 కప్పు పల్లీలు, ఇవన్నీ ఆయిల్లో బాగా దూరగా వేయించేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసి పక్కకు చల్లారబెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో కాకుండా కూడా వట్టిగా మనం ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. కాకపోతే అలా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన ఉంటుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే డైరెక్ట్ మనం మిక్సీలో వేసుకోవచ్చు, పచ్చి వాసన అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదే చిక్కడలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మనం కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకొని ఒక 5-10 నిమిషాల వరకు మంచిగా మూత పెట్టుకోవాలి. అప్పటి వరకు మనం ఈ చల్లారిపోయింది కదా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఫైన్గా స్మూత్గా మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత తీసేంత వరకు బీరకాయలు మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్టు, రుచికి సరిపడా చిల్లీ పౌడర్, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో పోసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల వరకు కలుపుకోవాలి. మీరు కొంచెం చిక్కగా అనుకుంటే వాటర్ తక్కువగా పోసుకోవచ్చు, కొంచెం లూజ్గా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు అండి. దీనిలో ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా. సాల్ట్ చెక్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఉడికిస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా గుత్తి బీరకాయ అయితే రెడీ అండి. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.